Hi friends, welcome back to my YouTube channel CK Creations. అండ్ ఈ వీడియోని మొదటిసారి చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మనకి సరస్వతి పుష్కరాల పార్ట్ 2, అంటే మనము పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత అక్కడ నుంచి మనము గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది. సో అసలు మన వారికి ఈ బస్సులు అనేవి ఫ్రీగా ఉన్నాయి. ఆ బస్సు నుంచి మనం టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఇల్లు అటువంటి ప్లేస్లో మనకి బ్యాగ్ లగేజ్ అన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న చిన్న ప్లేస్లెస్ పెట్టుకున్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు. సో మనం అక్కడ బ్యాగేజ్ని లగేజ్ని పెట్టేసి టెంపుల్ దగ్గరికి ప్రయాణం అవుతున్నాము. సో ఈ పక్కన ఈ చిన్న టెంపుల్ అనమాట. అక్కడ నుంచి కమాండ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాము. సో ఇప్పుడు మనము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. పక్కనే మనకి జబరూపంలో ఉన్న లార్డ్ శివ మనకు దర్శనం ఇస్తాడు. దర్శించుకొని అలాగే ముందుకి వెళ్తే ఇది ఫ్రంట్ నుంచి, బట్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాత్రము బ్యాక్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి లోపల అనుకుంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లార్డ్ శివ. అలా దర్శనం చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నుంచి వెళ్ళి లైన్లో నిలబడి దర్శనానికి వెళ్ళాలి. సో కెమెరాకి అలా లేదు. సో తీసాను లోపలికి తీయలేదు మొత్తం. సో ఇలా దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. అటు స్ట్రేట్ వెళ్ళొచ్చు 2 ద్వారాల నుంచి. ఇటు నుంచి మనం లెఫ్ట్ వెళ్దాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ దుర్గాదేవి విగ్రహం, అలాగే చాలా విగ్రహాలు ఉన్నాయి. సో మీరు వరుసగా చూసుకుంటూ వెళ్ళండి. దర్శనానికి అయితే ఎక్కువైతే టైం పట్టలేదు. ఒక 45 నుంచి 50 మినిట్స్ మధ్యలో పట్టింది లైన్లో చూడడానికి. సో ముందరైతే ఇంకా వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఇలా మనకి చాలా రకాల దేవతామూర్తుల విగ్రహాలను దర్శనం ఇస్తాయి. ఇది మెయిన్ గుడి గోపురం అన్నమాట. సో ఇక్కడ మనకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి గర్భగుడిలో 2 శివలింగాలు ఉండడం ఈ దేవాలయ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామిని ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముడిని తన పక్కనే శివలింగాకారంలో ప్రతిష్ట కామని చెప్పాడట. సో అప్పుడు ముక్తేశ్వరుని చూసి యముడిని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదేమో అని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వరుని స్వామిని కూడా దర్శించుకుంటారు. సో అందుకే మనకు ఇక్కడ ఒకటే ప్రాణమట్ట మీద 2 శివలింగాలు దర్శనమిస్తాయి. సో అవి ఏ విధంగా ఉన్నాయనేది మనకి లోపల అలలేదు కాబట్టి సో నేను కొన్ని
బుక్స్ అనేది తీసుకొని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అది మనకి చూసారు కదా. అండ్ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి రెండు రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపంలో ఉన్న గోదావరి ప్రాంతంలో కలుస్తుందని భక్తులు అన్నారు. సో మీరు కూడా అవకాశం వెళ్ళని వాళ్ళకు సో దాని తర్వాత మనకి బయటకు వస్తే కళ్యాణ మండపం దాకా ఇక్కడ ఉంటుంది. దాన్ని దర్శించుకొని మనము బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ లండీ కౌంటర్స్, పులిహోర కౌంటర్ మనకి బయట నార్మల్గా ప్రతి టెంపుల్ దగ్గర ఉంటుంది. అండ్ ఇది ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ నుంచి మేము వెళ్ళే దారిలో చిన్న చిన్న క్లిప్స్ అన్నమాట చూసి ఎంజాయ్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.